ఎవడో చేప లేపుకుంటే బాగుంటుంది అన్నాడు, నరికేయాలని. వావ్, చాలా చండాలంగా ఉంది. బాగుంది. మాట్లాడరా రే, మాట్లాడరా. ఏం మాట్లాడాలి? ఈ టేస్ట్లో మాటలు రావట్లేదు. ఇది సాయిమాయికి, ఇది తులసానికి, ఇది నాకు. ఇవిడి దగ్గర 150 రూపాయలకు కొనుక్కున్నాము 3 చేపలు. అప్పుడే ఓ ఆల్రెడీ సాయమయ్య ఎత్తిరించేసాడు రా, నిప్పు రగిలించాడు కట్టప్ప. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము వండుకున్న వంజరం ముక్కలు బాగుండాలి ఉండాలి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మేము వండుకున్న వంజరం ముక్కలు ఇంకా బాగుండాలి అన్న చెత్త కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు ఒక సాగబోతున్నాం. వంటకం ప్రారంభించాము. ముందుగా ముఖ్యాంశాలు. ఎట్లా నీరు పోస్తాను, రేగిపోతావారా. గ్యారవరా. ఓ జస్ గంభీరం. తోటి పోదకండి, చేతితో ఊదు. పసుపు అంత వేస్తావేట? కొంచెం వేసాడు. అల్లాడు ఒకడు ఒక వాటర్ ఫాల్ దగ్గర చికెన్ కడుగుదామని ఇలా కడతాడు. వాటర్ ఇట్లా ఓవర్ యాక్షన్. అలాగా చుట్లు కావాలా? ఓ బెద్దలు అడపుతాయిరా, బెద్దలు అడపుతాయి. వంట పని మ్యాచ్ చెప్తాను. కొద్దిగా వేద్దాము, వేసిన తర్వాత కొద్దిగా కాదు, ఫుల్గా వెయ్యి. ఫుల్గా 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 ఫుల్ వెయ్యి వెయ్యి. 6 లీటర్ తెచ్చాం కదా, నువ్వు వెయ్యి అవగొట్టండి. అంటేస్తుంది రా కిందకి. అంటదో, నువ్వు దాంతో కదిలిస్తుంటావు కదా. అది తోక పట్టుకుంది బాబా. ఓ చూసి అనట్లేదా? మరి ఇంక బాగా మరగాల. అలాంటప్పుడు వేయచ్చు కదా. మరి ఆగా, మీరు కొంచెం ఆగదు కదా. నువ్వే సురుసు అంటుంది. అంటుంది ఇదిగో, అంటుంది. కారం ఇంకా బాగా పట్టాలరా. పట్టించు. మరి మీరు కారం అయిపోద్ది అన్నాడు వీళ్ళు. ఎవడన్నాడు? ఏం చూపా నువ్వు తెచ్చిపో ఇప్పుడు. కారం సరిపోదు. మ్యాగ్నెట్ చేయి. కారం వేసే. ఏ కారం ఎక్కడ ఉంది? అందుకే తీసాను. బాబు ఇప్పుడు ఫుల్గా బాబా వేసి పట్టు. 4-5 ముక్కలు ఒకేసారి. ఫాస్ట్గా చిన్న వేద్దాం. చిన్నవి కదండి అయ్యో. 5 5 బాబా ఇక్కడ తీసుకుంటున్నా. ఇండస్ట్రీ కొత్త చెప్ప వచ్చిందని తెలియాలి. ఇది ఇంకోటి వేగిపోతామయ్యా. ఏమయ్యా అక్కడ పెట్టా. ఇక్కడ అక్కడ అడ్డు పెట్టండి. వేగం అయిపోవడం కావాలా? దేవుని అక్కడ పెట్టరా. మాట్లాడతా సార్. మాయా వీడియో మాత్రం భలే తీస్తానరా తులసుడు. చూడే ఎలా తీస్తాండ, అలా తీయాలి. అయిపోయా ఏం చేస్తాను. ఫస్ట్ ప్రయోగం చేసినట్టు ముందు నన్నే తినమంటారు. ఎవరికైనా ఏమైనా వాళ్ళ పూచి కాదన్నట్టు. కాబట్టి ఫస్ట్ ముక్కని మనమే టేస్ట్ చేస్తున్నాం. దగ్గర తెచ్చమయ్యా.
వావ్, చాలా చండాలంగా ఉంది. బాగుంది. జోక్ చేసా, బాగుంది. ఎంతైనా ఎంతైనా మా తులసని వండుతా అండి బా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో నేను ఒరిజినల్ రివ్యూ చెప్పారు. సూపర్ ఉందండి. ఏ మాట కామాట ఉంచిన చేప మాత్రం సూపర్ చేప, సూపర్ చేపలో ఉంది. మాట్లాడరా రే, మాట్లాడరా. ఏం మాట్లాడాలి? ఈ టేస్ట్లో మాటలు రావట్లేదు. అంత వరస్ట్గా ఉందా? కరెక్ట్గా మూడో వాడు సాయిమయ్య రివ్యూ చెప్తాడు. ఫస్ట్ వాయిది ఆగమయ్య. ఓకేనా? ఓకే, యాక్షన్. ఫస్ట్ టైం అండి, ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు. ఎవడో చేప లేపుకుంటే బాగుంటుంది అన్నాడు, నరికేయాలని. అలా ఏం కాదండి, చాలా బాగుంది. ఎందుకంటే అలా చెప్పాలి, మేమే కదా. మొత్తం అంత తినేస్తే ముక్కలకి ఇచ్చేస్తారా? ఏదో ఇటువైపు నువ్వు, ఇటువైపు నేను. తులసన్న సగం తిన్నాడు, మిగతాది నేను తింటాను. జన్మ జన్మల బంధం రా మాది. టేస్ట్ మాత్రం ఆనియన్ కావాలా? ఆనియన్ వద్దా? చాలదా? ఇప్పుడు ఈ ముళ్ళుని ఎలా తినాలో నేర్చుకుందాం. రూపాయలు ఫస్ట్ నెమ్మదింగడమే. ఇంట్లోకి వస్తాను. ఎక్కడ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ముందుగా తులసిబయ్యతో ఆరంభిస్తాం. తీసుకో. ఇది నీకు, నీకు 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 మరి నాకు, నువ్వు నాకు. నీకు మొదటగా ఫస్ట్ పీస్. బాగుందండి. ఏంటో ఉల్లిపాయలు తింటే వెంటనే బాగుంది వస్తుంది. మెంటల్ మాస్. ఇలాంటి చెప్పనా, మేము అప్పటి వరకు దూరం పెట్టిందని ఒక్కసారి జాయిన్ ఎవరా ధాన్యాలు? ఎవరా బాబాయ్? భలేగా ఉన్నదిరా. కొంచెం గట్టి ఫ్రై చేయి. అంతే, ఈ ముక్క అంతే. మరి గట్టిగావా? ఎందుకు మాడితే కొంచెం గట్టిగా అయితే మాడాల. అంతవరకు ఆగలేకపోయాం మనం. సోర్ అయితే వీడియో మొదట్లో సోరలు చూసారు కదా, అవే కొందాం అనుకున్నాము. అవి ఇంకా వేలం పాట అవ్వలేదు, కానీ అంతకంటే మంచిది. కాకపోతే చిన్న చేప ఇది, వంజరము. దానికంటే ఇదే బాగుంది. ఇదే బాగుంటుంది కూడాను. ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటారండి, తెలుగులోనా వంజరం, కోనేము. చెప్పాలి కదా మేము. ఊరే